జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన హన్మకొండ నయం నగర్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కొండ సురేఖ, దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎం నరేందర్ రెడ్డి 11 నెలల ప్రజాప్రభుత్వ పనితీరుపై ఈ నెల 19వ తేదీన హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్టేడియంలో నిర్వహించే ఇంద్రశక్తి సభ ఏర్పాట్లు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న కాళోజీ కళాక్షేత్ర కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఇంద్ర మహిళా శక్తి సభలో ప్రజలను, పార్టీ కార్యకర్తలను సమీలీకృతం చేయాలనేది ముఖ్య ఉద్దేశమని, రాణి రుద్రమ్మదేవి ఎల్లిన ఖిల్లా ఓరుగల్లులో జిల్లాలో మొట్టమొదటి విజయోత్సవ సభ నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని, గడిచిన 11 నెలలుగా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు అనేకం నిర్వహిస్తున్నామని, క్షేత్రస్థాయిలో మన పనితీరు ప్రజలు గమనిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ఎన్నో వాగ్దానాలు, ప్రజల్ని అబ్బురపరిచే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినట్టు కేసీఆర్ మీద ఈ రాష్ట్ర ప్రజలకి చాలా నమ్మకం ఉండింది. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం బంగారమయమవుతుందని, మేము కోరుకున్న ఉద్యోగాలు మాకు వస్తాయని, నీళ్లు నిధులు సక్రమంగా జరుగుతాయని ఆశించి ఆనాడు కేసీఆర్ గారిని అధికారంలో తీసుకొస్తే ఆశించిన మేరకు ఫలితం రాకపోవడమే కాక అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచి తుదకి 8.5 లక్షల కోట్ల అప్పులో చేకూర్చి మా చేతికి ప్రభుత్వాన్ని అప్పచెప్పిపోయినాడు కేసీఆర్ గారు. నీళ్ల పేరిట జరిగిన దోపిడీ ఇంత అంతా కాదు. నిధుల పేరిట జరిగిన దోపిడీ, భూముల పేరిట జరిగిన దోపిడీ, అన్ని రకాలుగా దోపిడీ జరుగుతుందనే 2023లో ప్రజలు వారిని గద్దెదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా భట్టి గారితో పాటు ఇక్కడ మంత్రులందరూ కూడా ఒక సమర్థవంతమైన క్యాబినెట్ రాష్ట్ర ప్రజలు తెచ్చుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారాంతరం జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో పలు అంశాలని, మెజారిటీ అంశాలని ప్రజలకు ఇవ్వడం కాకుండా వినూతనంగా ఈ రాష్ట్రంలో విద్యా విధానం మారాలి, యావత్ దేశానికి తెలంగాణ విద్యా విధానంలో ఒక రోల్ మోడల్గా ఉండాలంటే ఒక నెపంతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట దాదాపు 28 స్కూళ్ళకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వైద్య రంగంలో కూడా 10 ఏళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులు నామరూపాలు లేకుండా పోయినట్టు సందర్భం. ఈ దేశానికే ఆదర్శంగా ఉండాలని వైద్య రంగంలో కూడా ముఖ్యమంత్రి గారు విపరీతం శ్రద్ధ పెడుతూ అధునాతన సాంకేతిక అందంతో ప్రభుత్వ వైద్యశాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని తీర్చిన సందర్భం. సంక్షేమ విషయానికి వచ్చినప్పుడు కూడా 10 ఏళ్లలో రైతులకి కేసీఆర్ ప్రభుత్వం ఎంతెంత చేసిందో అంతకన్నా రెట్టింపు 1 సంవత్సరంలో చేయగలిగినామని ఘనంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ. రుణమాఫీ విషయానికి వస్తే 10 ఏళ్లలో విడతల వారిగా వారిచ్చిన రుణం కంటే 9 మాసాల్లో మేమిచ్చిన 18,000 కోట్ల రుణం ఎక్కువ అనే మాట కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను. రైతు భరోసా కార్యక్రమం కానీ, విద్యార్థులకి ఇలా డైట్ అండ్ కాస్మెటిక్స్ ఛార్జెస్ 40% పెంచడం కానీ, ఇలా స్కిల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఏఐ కాన్ఫరెన్స్ పెట్టి హైదరాబాద్లో శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో సందర్భంగా మనవి చేస్తాము. వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున మా శాసనసభ్యులందరినీ గెలిపించి
డిసెంబర్ 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి దోహదపడింది. వరంగల్ ఎప్పుడు కూడా పోరాటాలకి చైతన్యానికి నాంది పలికే జిల్లా. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 మాసాలు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుపుకొని సంవత్సరంలోకి అడుగుతున్న వేళ ఈ సంవత్సరం పొడుగునా జరుపుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని వాటిని వివరించేందుకు నెల 19న దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక మేటి మహిళా నాయకురాలకి కాకుండా ఒక ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ అయినప్పటికీ కూడా వరంగల్ జిల్లా నుండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మమేకమై పాలుపంచుకునే సభ ఈ నెల 19న వరంగల్లో 1,00,000 మంది మహిళలతో తలపెట్టింది ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వ హయాంలో 19న తలపెట్టినటువంటి మహిళా